నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఆకాశంలో మబ్బులు వస్తే రైతుల కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి. అకాల వర్షాలకు ధాన్యం నీట కొట్టుకొనిపోతుంది. వర్షానికి తడిసిన ధాన్యం రంగు మారి మొలకెత్తి పనికి రాకుండా పోతోంది. అయినా ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. సన్న ఒడ్లు పండించినందుకు వారాల తరబడి ధాన్యం రాసుల వద్ద పడిగాపులు కాస్తున్నామని, ప్రభుత్వం మాత్రం తమ ధాన్యం కొనడం లేదని వాపోతున్నారు రైతులు. అకాల వర్షాలకు తమ కష్టమంతా మట్టి పాలవుతుందని కన్నీటి పర్యంతమవుతున్నారు అన్నదాతలు. ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి రాము నల్గొండ నుంచి అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. వర్షాలు వస్తూ ఉన్నాయి. అకాల వర్షాలకు ధాన్యంతో కూడా తడిసి ముద్దవుతూ ఉంది. పేరుకు మాత్రమే 1000 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు, కానీ అందులో సన్న ఓట్లకు సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు ఒక్కచోట కూడా ప్రారంభం కాలేదు. దానికి సజీవ సాక్ష్యమే మనం నల్గొండ పక్కన ఉన్నటువంటి ఆర్జల్వాయి గ్రామంలో ఇది సన్న ఓట్ల కోసం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైతులు 20 రోజులుగా ఇక్కడ ఆకాశంలో మబ్బులు వస్తే వాళ్ళ కంట్లో కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ సన్న ఓట్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. ఎండోలైంది ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు కొనుగోలు చేయట్లేదు, ప్రభుత్వాన్ని ఏమని అడుగుతాం? వారం రోజులు అవుతుందండి ఇక్కడ తీసుకొచ్చి ఆరబెట్టినాం. మళ్ళీ వర్షాలు వస్తున్నాయి, మొత్తం నాని మళ్ళీ ముద్ద అవుతుంది, మళ్ళీ రంగు మారుతుంది. మళ్ళీ ప్రతిరోజు ఇదే చేయడం జరుగుతుంది. మాకు ఈ ప్రభుత్వం దయచేసి తొందరగా వీటిని సన్నధాన్యాన్ని కొనుగోలు చేస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఏమంటారు అధికారులు పెడతాం కాంటాలు అంటారు, కానీ రావట్లేరు. ఇక్కడ అన్ని ఒకటేసారి ఇక్కడ గుమ్ము కూడుతున్నాయి కాబట్టి మాకేమైనా స్థలం లేకుండా పోతుంది ఫస్ట్. దాంతోపాటు ఈ అకాల వర్షాలు ఇది కొంత మాకు ఇబ్బంది పెడుతున్నది. పెడతామంటే పెట్టట్లేరు, దానివల్ల ధాన్యం తడుస్తుంది. అందుకోసం తొందరగా మాకు పోయేటట్టు చూస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. బోనస్ కూడా ఇస్తామని చెప్పారండి. దాని విషయంలో కూడా ప్రభుత్వాన్ని ఏమని అడుగుతారు? బోనస్ ఇస్తే ఎంత గిట్టుబాటు అవుతుంది దీనికి? ఈ బోనస్ ఇస్తేనే సన్నగింజలు గిట్టుబాటు అవుతుంది. లేదంటే మాకు 2300 వస్తే మాత్రం దీనికి సన్నగింజ చాలా తక్కువ పంతుంది. గింజలు కూడా దానంత వేయిపోదంత దిగుబడి రాదు. కాబట్టి ఈ బోనస్ ఇస్తారన్నారు కాబట్టి మేము సన్నగింజలు పెట్టినాం. వేయిపదికి ఉన్నట్టు సేమ్ సన్నగింజ కూడా అదే ప్రకారంగా ధాన్యంగా ఉంటే ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మాకు. ఈ వాటిని కాంటాలు పెడుతున్నారు, కానీ సన్నగింజల గురించి పట్టించుకోవట్లేరు. ఫస్ట్ ఇదే ధాన్యాన్ని మీరు మిల్లులో తీసుకపోతే అక్కడ అరివరి రేట్లు ఉన్నాయండి, అంత సిండికేట్ అయ్యారని చెప్తా ఉన్నారు. అక్కడ ఎట్లాంటి పరిస్థితులు రైతులు ఎట్లా వేధిస్తున్నారు? అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ ఐకేపీ సెంటర్లు ఈ సన్నధాన్యం కొనట్లేరు కాబట్టి వాళ్ళు కూడా ఇదే ఆడికి ఇదే తీసుకొని వాళ్ళు కూడా తక్కువకు 2000కు 2200 లోపు మొత్తం పెడుతున్నారు. వాళ్ళు తరుగు ఉంటుంది. అదే 2800 పెట్టి ఇక్కడ బోనస్ కల్పిస్తే రైతులు ఇక్కడ వస్తారు, వాళ్ళు ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది. అక్కడ వర్షం పడుతుంది కదా సార్, వర్షాలు పడుతున్నాయి కాబట్టి మీ నాణ్యత ధాన్యం అని చెప్పేసి డైరెక్ట్ తక్కువ తూకం కట్ చేస్తారు, క్వింటాలలో కట్ చేస్తారు. మొత్తానికి ఎవరు నష్టపోతారు? రైతులు మొత్తానికైతే రైతులు మొత్తం ఆగమాగం అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది సార్ ఇక్కడ మాకు. ఈ ప్రభుత్వంలో రైతులు ఎట్లున్నారు? ఈ సంవత్సరం చాలా ఇప్పుడు అకాల వర్షాల వల్ల ఇంకా లాస్ అవుతున్నారు. ఈ కొనక ఇంకో ఇబ్బంది అవుతున్నారు సార్. మొత్తానికైతే ఏమని అడుగుతావు ప్రభుత్వాన్ని తొందరగా సన్నధాన్యాన్ని కొని అతి తొందరగా బోనస్ కూడా కల్పిస్తేనే ఈ మంచి రైతాంగానికి మాకు కానీ అందరికీ మంచిగా ఉంటుంది సార్. లేదంటే మాత్రం ఇబ్బంది పడతాం మేము. పోయిన వానాకాలంలో ఇదే బోనస్ మీద నగరికల్లా అమ్ముకున్నాం సార్. అక్కడ లేదంటే ఇక్కడికి వచ్చినాం. మన నగరికల్లా 5 రోజులు అయింది. ఇప్పుడు మిరాలు కూడా నడితే 2021 అంటేనే ఇంకా ఆడి కిరాయి సాలదు మాకని ఇంకా తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నాం. ఈ బోనస్ వస్తేనన్నా కొంత పెట్టుబడి వాళ్ళకి అప్పు కిరాయి పుడుతుందని వచ్చింది సార్. ఎందుకు కొనుగోలు చేయట్లేదు మరి? అడిగితే ఏమంటారు? ఏం అడిగితే రేపు ఎల్లుండే చేస్తాం, మ్యాచర్ తీస్తామని సోమవారం అన్నారు. శ్రీలంక పోతే ప్రభుత్వం ఎప్పుడైతే బోనస్ 500 కల్పిస్తామంటేనే మేము పెట్టినాం సార్. లేదంటే మేము పెట్టకపోదాం. 1010 పెట్టుకుందాం మేము. ఆ 1000 అన్నది దిగుబడి ఎక్కువ వస్తుంది, ఖర్చు తక్కువ వస్తుంది. దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది, బోనస్ వస్తుంది అని చెప్పి మేము ఆశపడి పోస్తే వీళ్ళు అసలు కొనకుండా కొంతమందికి బోనస్ పడకుండా కూడా అయితే పడుతుంది. బకాయిలు ఉన్నాయి సార్. కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. మరి అవి పడతాయా అవి పడవా అన్న ఆశతోటి మేము రైతులు కూడా చాలా మంది సన్నధాన్యాన్ని ఆడి పావుషాలు అమ్ముకుంటున్నారు. అదే ప్రభుత్వం ఖచ్చితంగా మీకు పడుతుంది అని చెప్పేసి రైతులకు కూడా ఒక వేదిక పెట్టి మీకు సన్నధాన్యం మీరు ఎక్కడ అమ్మొద్దు, ఇక్కడ అమ్ముకోండి, మీరు తడవకుండా పట్టాలు కప్పుకొని మంచిగా తడుచుకొని చూసుకొని ఎమ్మటెమ్మట మేము పంపిస్తామని అధికారులు ఎవరైనా ఒకరు, మన కలెక్టర్ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నాడు, వాళ్ళందరూ మంత్రులు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా దయచేసి మరి మీరు అమ్ముకోరు, అడ్డికి పావుషాలు అమ్ముకోవద్దు, ఎందుకు అనవసరంగా ఒక్కరు కూడా మాకు చెప్పట్లేదు సార్. రైతులు అవగాహన అసలు కల్పించట్లేరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. రైతులు కూడా ఎవరు సంతోషంగా లేరు సార్ ఇప్పుడు. ఎందుకంటే కరెక్ట్గా ధాన్యం వచ్చిందే పంపిస్తే ఎవరికైనా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అకాల వర్షాలు వస్తుంటే మొత్తం పట్టాలు కొట్టుకపోతున్నాయి, ఎండబెట్టిన ఒడ్లు కూడా కొట్టుకపోతున్నాయి సార్.
అంత ఘోరం అయిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వంలో మంచిగా ఎప్పుడు గింజ అప్పుడు పోయేది సార్, ఇప్పుడే ఎందుకో మరి నిర్లక్ష్యం అవుతుంది. దగ్గర మాత్రం ఘోరం సార్. ఇంకా వాళ్ళ మొత్తమే 2000 రూపాయలు 2600 కొనవలసిన దాన్ని 2000 రూపాయలు 2100 మీ ఇష్టం ఉంటే పోయండి, లేదంటే వాళ్ళు సిండికేట్ అయ్యారు. మొత్తం మిల్లర్లు మొత్తం సిండికేట్ అయ్యారు. ఫైనల్ ఎవరు నష్టపోతారు? రైతులు సార్. మొత్తం మేమైతే రైతులు మొత్తం లాస్ అవుతున్నాం సార్. ఈ విధంగా అన్నదాతల అవస్థలు మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళ ఆవేదన మనం చూస్తూ ఉన్నాం. దుఃఖిస్తూ ఉన్నారు. ఆరుగాలం అహోరాత్రులు కష్టపడి మేము పంటలు పండిస్తే కనీసం ధాన్యం కొన్ని దిక్కు లేదంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. ప్రధానంగా సన్నదానం సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. సన్నదానం గురించి 70 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఒక్క కొనుగోలు కేంద్రాలను కూడా గింజ ధాన్యాన్ని కూడా ఇప్పుడు కూడా కొనుగోలు చేయలేదు. ఈ రోజుల తరబడి ఎదురు చూడలేక ఈ అకాల వర్షాలకు తడుస్తుంటే భయపడి ఆ విధి లేని పరిస్థితుల్లో మళ్ళీ ప్రైవేటు మిల్లుల దగ్గరకు వెళ్తూ ఉన్నారు. ఇదే అదునుగా భావించి ప్రైవేటు మిల్లర్లు సిండికేట్ అయ్యి 21,000 రూపాయలకు మాత్రమే కింటా సన్నదానాన్ని అనుకుంటూ రైతులు నిలువున దోచుకుంటున్నారు. అక్కడికి వెళ్తే తప్పుడు తూకాలతో, తరుగుతో, అదేవిధంగా తాలు పేరుతో నిలువున దోచుకుంటున్నారని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీవీ న్యూస్, నల్గొండ.